హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నటి బ్రోస్. సో ఈ వీడియో వచ్చేసి నిన్నటిదనమాట, నవరాత్రి డే 1. సో అమ్మవారు వచ్చేసి బాల త్రిపుర సుందరి దేవి రూపంలో ఉన్నారనమాట. సో యాక్చువల్లీ మేము ఏం చేస్తున్నామంటే, అమ్మవారు అయితే సెట్ చేసేసినారు, మొత్తం వెనకాల డెకరేషన్ అవంతా అయిపోయింది. యాక్చువల్లీ ఆ శారీ వచ్చేసి కూడా అమ్మవారితోనే వచ్చిందనమాట. సో చాలా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మమ్మీ వాళ్ళు డే 1లో అదే శారీ ఉంచేద్దామని అనుకున్నారు. సో ఇంకా అమ్మవారి ఆపోజిట్లో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, ఒక లైక్ నవదుర్గా యంత్రం అనేది ఉంటుంది కదా, ఇంపార్టెంట్ అనమాట ఇది. సో దీని మీద యాజ్ ఇట్ ఈజ్, అది ఆ బ్యానర్ మీద ఏ కలర్స్ అయితే ఉన్నాయో అదే కలర్లో రైస్ మిక్స్ చేసేసి దాని మీద వేస్తున్నాం అనమాట, యంత్రం మీద మేమందరం కూర్చొని. యాక్చువల్లీ ఎప్పుడు మా పెద్దమ్మనే చేసేవారు, కానీ ఈసారి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల, అది కూడా తను చెప్పలేదు చేయమని చెప్పి, ఆమె ఎవ్వరు హెల్ప్ తీసుకోదనమాట, మొత్తం ఆమెనే కంప్లీట్ చేస్తుంది చాలా నీట్గా, పర్ఫెక్ట్గా. సో ఈసారి చలో కొంచెం హెల్ప్ చేద్దాము అని చెప్పేసి మేమే కూర్చొని చేస్తున్నాము. మమ్మీ కూర్చొని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఒక్క గింజ కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి. సో మేము వచ్చేసి ఇంకా చేస్తున్నాం అనమాట. సో అది కంప్లీట్ అవ్వగానే ఇంకా పూజారి వచ్చేస్తారు కదా, సో పూజ స్టార్ట్ అయిపోతుంది. పూజారి వచ్చే వరకు మొత్తం అన్నీ రెడీగా ఉండాలని చెప్పేసి చేస్తున్నాము. అమ్మవారి సెట్ అయిన తర్వాత ఇదే మెయిన్ అనమాట పని, దీనికి చాలా టైం పడుతుంది. ఇంకా పైకి వెళ్ళి చూస్తే మా మమ్మీ వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు డిన్నర్ కోసం ప్రిపరేషన్స్. ఆలుగడ్డ కూర అవుతుంది. ఆలుగడ్డ ఎట్లా కుర్మానా? కొబ్బరి పొడి ఇప్పుడైతే అన్ని కూరగాయలు చేసేసినారు మా మమ్మీ ఇంకా మా పిన్ని ఇద్దరు కలిసి ఆలు కుర్మా చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఒక్క నిమిషం. దద్దోజనం, ఇంకా ఇది పులిహోర అన్నమాట. ఇక్కడ ఇట్లా సెటప్ చేసుకున్నారు. ఇంకా వర్షం పడితే ఎట్లుంటుందో తెలియదు. అన్నం అయిపోయింది కదా. పప్పుచారా, పులిహోర అయిపోయింది చూసి. ఇది మునక్కాయ పప్పుచారా, సోరకాయ పప్పుచారు. ఎంతమందికి అవుతుందా ఇదంతా? 20 మంది ఈజీగా తినచ్చా? తినచ్చు, 20-30 మంది తినచ్చు. కూరలు ఎట్లా వండినా కానీ ఎంత మంచిగా అవుతాయి కదా, ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ వేయకపోయినా కానీ. నార్మల్ టైంలో వండితే అస్సలు కాదు. ఇక్కడ పొయ్యి మీద వేసేసింది మా మమ్మీ ఆలుగడ్డ కూర. ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి అందులో టొమాటోస్ వేసి ఉప్పు వేసేసింది. మంచిగా ఉడికిపోయినాక ఇంకా అన్ని మసాలాస్ వేస్తారు అందులో. ఉట్టి పసుపు కారం అంతే కదనే. పెరుగు కొబ్బరి పొడి మిక్స్ చేసేస్తుంది. పారాలు పెట్టు మౌని. ఒకటి పొడుగులో కూర్చోటమ్మా గ్లాస్ అక్షంత కలపండి.
पूजान्तकारे गुरुध्यान प्रवक्ष्यामि आत्मवीरो भ्रान्ते शनेश्वराय नमः शनिवारष्टे सम्प्राप्ते सर्वपूजान्तकारे शनिध्यान प्रवक्ष्यामि रोगवीरो भ्रान्ते राहवे नमः राह्वाष्टे सम्प्राप्ते राहु पूजान्तकारे अक्षितरेण प्राणप्रतिष्ठ मुहूर्तस्तु मुहूर्तोऽस्तु स्थिरो भव सुखो भव सुप्रसन्नो भव స్థిరాసనం గురు వారి పాదాల ముందు వేసి నమస్కారం చేయండి. ఇలానండి. స్థిరో భవ సుఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు మమ శ్రీమన్మందకటాక్షలభవే భవద్బ్రహ్మేంద్ర గంగాధరాం తవాం త్రైలోక్య కుటుంబినేం జలధిరాం వందే మందప్రియాం దుర్గాంబికాయ నమః. దుర్గా సర్వేభ్యః సర్వేభ్యో तत्कलयोर्नमामि అది కొంచెం ప్లేట్లో పెట్టేసి యోనః ప్రచోదయాత్ వృతంతవర్తేన త్రిశంకయామి. కంఠధారణ చేసుకునే వాళ్ళు ఉన్నారా? లేవండి కాస్త వృతంతవర్తేన త్రిశంకయామి. అమృతమస్తు అమృతమస్తు నమస్తే స్వాహా. చేయించండి. ప్రాణాగి స్వాహ అపానాగి స్వాహ జ్ఞానాగి స్వాహ ధానాగి స్వాహ సమానా బ్రహ్మణే స్వాహ. దుర్గా దుర్గా విజయవాడలో వెలసిన దుర్గా విజయవాడలో వెలసిన దుర్గా. జై భవాని జై భవాని జై జై భవాని జై భవాని జై కాళీ జై కాళీ జై జై కాళీ జై జై కాళీ జై చండీ జై చండీ జై జై చండీ జై జై చండీ జై మాతా జై మాతా జై జై మాతా జై జై మాతా. అమ్మవ దుర్గా అమ్మవ దుర్గా తల్లివి దుర్గా తల్లివి దుర్గా చక్కని తల్లి. సో ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట. పూజ అయిపోగానే ఇంకా డిన్నర్ చేయడానికి అందరం టెర్రస్ పైకి వచ్చేసినాము. డిన్నర్కి తెలిసిందే కదా, దద్దోజనం, పులిహోర, పప్పుచారు, లైక్ ఇంకా ఆలు కుర్మా ఇవన్నీ చేసినారు, పరమాన్నం ఇవన్నీ చేసినారు. డిన్నర్ చేసేసి ఇంకా ఫొటోస్ దిగేవాళ్ళు ఫొటోస్ దిగుతూ అండ్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ చాలా అలసిపోయినారు అనమాట అందరూ. సో ఇంకా మా అందరు తిన్న తర్వాత మా పెద్దమ్మ తింటారు, లైక్ లాస్ట్కి. తనైతే మార్నింగ్ నుంచి ఏం తిన్నారు, జస్ట్ చాయ్ తాగుతారంతే. సో లాస్ట్కి మా మమ్మీ కూడా తినేసి ఇంకా అందరం కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయినాం అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి. ఈరోజు వీడియో కూడా చూడాలి. సో ఈరోజు వచ్చేసి అమ్మవారు బ్రహ్మచారిణి రూపంలో ఉంటారు. సో చూస్తూ ఉండండి డైలీ నా వీడియోస్, నవరాత్రి వ్లాగ్స్ కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడండి. సో అందరం కూర్చొని ఇంకా మాట్లాడుకొని ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోయినాం అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా డెకరేట్ చేసినారనమాట. ఓకే బాయ్.